అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచలం శివుణ్ణి తలుచుకుంటే పాపాలు తొలగిపోయే మోక్షక్షేత్రం. ఒకసారి అరుణాచలం ప్రవేశం చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మ పాపాలు తొలగిపోయి అలాగే పాపాలు దగ్నమయ్యే మోక్షక్షేత్రం. మనం ఏమి మనసులో సంకల్పం చెప్పుకుంటే అవన్నీ నెరవేరుతాయట. ఎంత గొప్పవారైనా, ఎంత తెలివైన వారైనా, ఎంత డబ్బు ఉన్నవాళ్ళైనా సరే అరుణాచలంలోనికి ప్రవేశించాలంటే ఆ శివుడు ఆజ్ఞ ఉండాల్సిందేనట. ఈ ప్రాంతం తమిళనాడులో తిరుమలై అని అంటారు, తిరునామలై అని అంటారు. అలాగే ఈ తిరునామలైనే అరుణాచలం అని అంటారు. గిరి ప్రదర్శన అంటే ఇదే ప్రాంతంలో కూడా చేస్తారు. గిరి ప్రదర్శన చేసి మన మనసులో ఏమి కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేర్చి తీరుస్తారంట ఆ శివయ్య తండ్రి. నేను ఇక్కడ చూపిస్తుందంతా లోపల కోనేరు. అలాగే ఇదంతా కోనేరు చుట్టూ ఇలా లోపలికి వెళ్ళడానికి అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మేము ఈ వీడియో అయితే 2 మంత్స్ ఎగో తీసిందండి. మేము 2 మంత్స్ బ్యాక్ అయితే అరుణాచలం వెళ్ళాము. తిరుపతి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. ఇది కూడా మేము అరుణాచలంలో తీసుకున్న రూమ్ అండి. ఇది మొత్తం ఒక పెద్ద హౌస్లా ఉంటుంది అనమాట. ఇది అయితే మేము తీసుకున్నాము. ఇప్పుడైతే మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము. అరుణాచలంలో చాలా వేడిగా ఉందండి. మేము మార్చి నెలలో వచ్చాం కదా, అప్పటికే అంత, ఎందుకంటే శివుడు పర్వత రూపంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. చాలా అయితే చాలా వేడిగా ఉంది. ఇదైతే టెంపుల్ అండి, చాలా పెద్ద గోపురాల్లా ఉంటాయి. మొత్తం ఈ గిరి చూడడానికి అంటే గోపురం చూడడానికి చాలా పైకండి. మనం తలెత్తి బాగా పైకి ఎత్తి చూడాలి. చూడండి ఒక్కసారి, చాలా అద్భుతం ఇదైతే. ఇలాంటి గోపురాలు 4 వైపులా 4 ఉంటాయండి. అలాగే సైడ్ టెంపుల్లో ఎవరో సాధు ధ్యానం చేస్తున్నట్లున్నారు. నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చూస్తే శపించేస్తారేమో అని భయంతో తీయలేదు. కొంచెం దూరం నుంచే జూమ్ చేసి తీసానండి. చాలా అనమాట. టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే కొన్ని మనము అంటే వీడియోలో చూసింది వేరు, దగ్గరికి వెళ్ళి చూసింది వేరు. చాలాసార్లు నేను వీడియోస్లోనే చూశాను అరుణాచలం. ఇక్కడ మేము క్యూ లైన్లో ఉంటుండగా పిల్లలు సైడ్కి అయితే వచ్చేసారు. మేము వెళ్ళేది 3 డేస్ కంటిన్యూ హాలిడేస్ రావడం వల్ల చాలామంది జనాలండి, చాలా రష్ ఉంది. మేము 10కి వెళ్ళాం లోపలికి. దర్శనమై బయటికి శివయ్య తండ్రి దర్శనమై వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఫోటోషూట్ అయితే మొదలయ్యింది. చాలా బాగున్నాయండి. ఏవి కూడాను అసలు మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా. ఒకసారి ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పెట్టుకుంటే మనం చూసుకోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు తీస్తానని చెప్పాను కదా. ఇక్కడైతే మొత్తానికి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ గిరి ప్రదర్శన, శివుడు దర్శనం ఎంత ఇంపార్టెంటో అలాగే గిరి ప్రదర్శన కూడా అంత మంచిదంట. గిరి ప్రదక్షిణ చేయడం వలన మనలో ఉన్న పాపకర్మలన్నీ తొలగిపోయి మనం అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయి గిరి ప్రదర్శన చేయడం వలన. అలాగే గిరి ప్రదర్శన మనం చేస్తే మనం భౌతికంగా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనలో ఉన్న, అలాగే మనకి తెలియకుండానే మనలో కొన్ని మార్పులు జరుగుతాయని నమ్ముతారు అందరూ కూడా. మేమైతే ఫస్ట్ గిరి ప్రదర్శన చేయాలి అనుకోలేదు. ఎందుకంటే మా బాబుకి కొంచెం అంటే ఆ రోజు నైట్ కొంచెం ఫీవర్ అలా వచ్చిందనమాట అరుణాచలంలోని. ఫస్ట్ మేము అంటే శ్రీకాకుళం నుంచి అరుణాచలమే వెళ్ళాము. తిరుపతిలో మేము అది రేణిగుంటలో దిగి అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళామండి. అది కూడా మేము ఏసీ ట్రైను దొరకలేదు, ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏసీ అయితే కాదు ఆ ట్రైను. సో ఏంటంటే ఆ వేడికో ఏమో కొంచెం వాడికి ఫీవర్లా వచ్చి మరి గిరి ప్రదర్శన చేయము, శివయ్య తండ్రి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనుకున్నాము. కానీ చెప్పాను కదా, శివుడు ఆజ్ఞ ఉంటే ఏది తప్పదని చెప్పి. అది పక్కన పెడితే ఇక్కడ చిన్న క్లిప్ ఇప్పుడు చూపించాను కదండి, అక్కడ వేరే వాళ్ళు అంటే చైనా వాళ్ళు ఎవరో ఉన్నారు. అక్కడైతే ఏదో వాళ్ళు పూజ యజ్ఞం ఏదో చేస్తున్నారనమాట. అది కూడా వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే మాకు గిరి ప్రదక్షిణ కూడా అయ్యిందండి, చాలా బాగా అయ్యింది. శివుడు దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా,
ఇదైతే చెప్పాను కదా! చైనా వాళ్ళు సంథింగ్ అక్కడ ఏదో చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారో గానీ వాళ్ళందరూ పంచెలు కట్టుకొని చక్కగా మన భారతీయ సంస్కృతి అంతా సాంప్రదాయాలు పాటించి చేస్తున్నారు. అలాగే ఇది లోపలికి వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి చెప్పాను కదా! లోపలికి శివయ్య తండ్రి దర్శనం అవ్వాలి అంటే మాత్రం కిలోమీటర్ వరకు ఎక్కువే ఉంటుంది. నడిచాం బాగా లోపలికి, క్యూ లైన్‌ల నుంచే నడిచామండి. 4 వైపులా 4 గోపురాలు కనిపిస్తాయి ఇక్కడ. ఇది ఒకటి కదా! ఇంకా ఈ సైడ్‌కి ఒకటుంటుంది. ఈ సైడ్‌కి ఒకటుంటుంది. మన బ్యాక్ సైడ్ ఒకటుంటుందండి. మొత్తానికి 4 వైపులా 4 గోపురాలుంటాయి. మొత్తం ఇలా చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ చాలా అట్మాస్ఫియర్ గాని, ఏది గాని చాలా బావుంటుంది. కానీ మేము వెళ్ళే టైం మాత్రం కొంచెం చాలా వేడిగా ఉంది. ఇది మొత్తం మ్యాప్ అనమాట. అది ఆ టెంపుల్ మ్యాప్ అనుకుంటాను. ఇది కూడా సైడ్ నుంచే కొంచెం వీడియో తీశాను. ఇంకా ఎక్కడ శివయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళాము. దర్శనం అయితే అయ్యింది. దర్శనం దగ్గర వీడియోస్ అయితే ఏం లేవు. ఇది టెంపుల్ దర్శనమై వచ్చిన తర్వాత బయటండి. టెంపుల్ మొత్తం ఇలా లైటింగ్‌తోని ఇలానే ఉంటుంది. మొత్తానికి మేము దర్శనం అయిన తర్వాత మేమైతే రూమ్‌కి వచ్చేస్తున్నాము. రూమ్‌కి అయితే వచ్చాం. శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అంటే చాలా దూరంగా ఉన్నట్లు శివయ్య తండ్రి కనిపించాడు. కానీ చూడగానే ఏదో ఒక ఇదన్నమాట. అంటే ఒక లైటింగ్ కాంతులతోని శివయ్య మాత్రం చాలా క్లియర్‌గా నాకైతే కనిపించారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా రూమ్‌కొచ్చి భోజనాలు అవి చేసి మేము తిరుపతి వెళ్ళాలి కదండీ! ఒక్కసారి అందరూ తప్పకుండా అరుణాచలం రండి. చాలా అనమాట. ఏదో తెలియని మెస్మరైజింగ్ మాత్రం జరగడం మాత్రం ఇంకా ఇంకోసారి గుర్తు తెచ్చుకుందామన్నా కూడా శివయ్య తండ్రి మనకి మరి దర్శనం ఇవ్వరు అన్నట్లనమాట. నేను మాత్రం చూసినప్పటి నుంచి కళ్ళు మూస్తూనే ఉన్నాను కనిపిస్తారని. ఇక్కడైతే అరిటాకుల్లో చక్కగా భోజనాలైతే చేసుకున్నాము. మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే అన్నీ తెచ్చుకున్నాం. తెచ్చుకొని తిని ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఇది అయ్యాం కదా! అంటే చాలా నడిచాం కదా! ఇంకా గిరి ప్రదక్షిణ అందరూ చేసేవాళ్ళు నిజంగా అండి దేవుడు కనిపిస్తారు. చాలా కష్టపడితే మాత్రం మేమైతే చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాత్రం గిరి ప్రదక్షిణ అండి. మేము ఆటోలో చేశాము. ఒకసారి శివయ్య తండ్రిని మనసులో తలుచుకొని రాజగోపురాన్ని చూస్తూ ఆటోలో ప్రదక్షిణాలైతే మొదలుపెట్టామండి. మేమైతే అసలు ముందు గిరి ప్రదక్షిణ చెయ్యము అనుకున్నాము. కానీ ఆ శివుడు మీరు చెయ్యాలి అని చెప్పారు. కానీ బాబుకు బాగోలేదు కాబట్టి చెయ్యమనుకున్నాం. కానీ ఆటోలోనే చేసుకోవచ్చంట. ఈసారికి ఇలా చేసాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా నడిచి చేస్తామని నేనైతే మనసులో మొక్కుకొని ఆటోలో అయితే వెళ్ళాము. ఇక్కడైతే నో ఫోన్ నో ఎంట్రీ అంట. నేను చూడలేదు. కానీ ఫోన్ మాత్రం తీశాను. అక్కడ అగ్నిలింగం అండి. కరెక్ట్‌గా తీశాను. మీకోసం ఇక్కడ బ్రేక్ చేసి ఉంచాను. అప్పటికే అందరూ వచ్చేసి ఇంకా వీడియో తీశానని నా ఫోన్ తీసుకున్నారు. తర్వాత వీడియో ఏం తీయలేదని చెప్పి ఫోన్ నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అక్కడైతే నేను చూసుకోలేదండి. వీడియోలు తీయకూడదని ఉంది. అయితే ముందుగా ఇంద్రలింగాన్ని, అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాము. లింగం వచ్చేసి కొంచెం క్లోజ్ అయిపోయింది. దూరం నుంచి ఇది దర్శనం చేసుకొని అగ్నిలింగాన్ని అయితే ఇప్పుడు చూపించాను కదా! అగ్నిలింగం అండి. తర్వాత యమలింగం, నైరుతి లింగం దర్శించుకున్నాము. ఈ గిరి ప్రదర్శనలో చాలా కోవెళ్ళు ఉంటాయి. కానీ మేము శివాలయాలను మాత్రమే దర్శించుకున్నాము. అలాగే వరుణలింగము, వాయులింగ దర్శనం కూడా అయ్యింది. ఇంకా నడిచి ప్రదక్షిణ చేసేవాళ్ళు అక్కడక్కడ కూర్చొని శివనామస్మరణం చేసుకుంటూ వెళ్ళారండి. అలాగే కుబేరలింగము, ఈశాన్యలింగం దర్శనం కూడా అయ్యింది మాకు. 8 అష్టలింగాలతో పాటు సూర్యలింగము, చంద్రలింగం కూడా దర్శించుకున్నాము. ఇదంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళేనండి. కాళ్ళకు చెప్పులు లేకుండా చేస్తున్నారు అందరూ కూడాను. మేమైతే ఆటోలో చేసాము. ఆ శివయ్య ఆజ్ఞ ఇదే, ఇంతవరకే అనుకొని ఇలా చేసామండి. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మాత్రం తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తామని అయితే మాత్రం అనుకున్నాము. అన్ని లింగాలను అయితే మేము దర్శనం చేసుకున్నాము. ఇదే లాస్ట్ లింగం అనుకుంటానండి. ఇంకా మోక్షలింగం ఒకటి ఉంటుంది. మోక్ష మార్గంకి అయితే వచ్చేసాము. ఇదే మాత్రం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినట్లే ఉంటుందండి. ఇందులో నుంచి బయటకు వస్తే
అంటే మనం తల్లి గర్భంలో ఉండి ఎలా వస్తామో బయటికి అలా వస్తామో, నా కొడుకు మాత్రం చాలా ఈజీగా వచ్చేసాడు. నా కడుపులో నుంచి వచ్చినప్పుడు మాత్రం నన్ను కష్టపెట్టాడు. ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసాడు. ఇక్కడ కూడా మా వారు కూడా వచ్చేసారు. నేను మాత్రం ఈ మోక్ష మార్గం అయితే నేను ట్రై చేయలేదు. ఎందుకంటే చాలామంది జనాలున్నారు. మధ్యలో ఉండిపోయినా వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది, నైట్ టైము అని చెప్పి నేనైతే రాలేదు. కానీ రావాలండి, తప్పకుండా రావాలి. అది ఏమీ లేదండి. ఎళ్ళేవాళ్ళు చెప్తున్నారు కానీ నేనైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ టైమ్ అయితే ట్రై చేస్తానని నేనైతే మనసులో శివయ్య తండ్రికి చెప్పుకున్నాను. శివయ్య తండ్రి కూడా నీకు మోక్షం ఉందో లేదో అని చెప్పి నన్నైతే పంపించలేదు అక్కడికి. అందరూ కూడా మోక్ష మార్గం నుంచి బయటకైతే వచ్చారు. మా బ్రదర్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇదైతే మోక్ష మార్గం అండి. మోక్షం తప్పకుండా ఉంటుందండి. వచ్చినా రాకపోయినా దాంట్లో నుంచి రావాలి అంతేని అది కూడా శివుడు ఆజ్ఞ అని చెప్పేసి నేనైతే రాలేదండి. శివుడు ఎప్పుడు ఆజ్ఞ వేస్తే అప్పుడు నుంచి తప్పకుండా అందులో ఎళ్ళి వస్తానని చెప్పి లాస్ట్ దర్శనం కూడా అయిపోయింది. ఆ శివయ్య తండ్రి అనుగ్రహం ఎప్పుడూ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అరుణాచలం ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ చేశామండి.